నమస్కారం. స్వాధ్యాయ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు స్వాధ్యాయ తరచూ నిర్వహిస్తున్న సంభాషణ కార్యక్రమంలో ఈరోజు మనతో ఒక విశిష్టమైన వ్యక్తి మనతో ఉన్నారు. ఆయన బహుముఖీనుడు అని చెప్పాలి. ఎందుకంటే ఆయన వృత్తిపరంగా జర్నలిస్టు, ప్రవృత్తిపరంగా కథకుడు, రచయిత, విమర్శకుడు, కవి, అనేక ప్రక్రియల్లో ఆయన రచనలు చేసినవారు. సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్గా పత్రికా రంగంలో, ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో విశేష కృషి చేసినవారు ముక్కామల చక్రధర్ మనతో ఇవాళ ఉన్నారు. వారిని అడిగి వారి సాహిత్య ప్రస్థానము, పాత్రికేయ ప్రస్థానము, ఈ రెండింటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్కారం చక్రధర్ గారు. జర్నలిస్టుగా మీ వృత్తి ప్రారంభం గురించి తెలుసుకునే ముందు అసలు మీ బాల్యం ఏమిటి, మీరు పెరిగిన వాతావరణము, మీ కోనసీమ జిల్లాలో మీరు ఎలా పెరిగారు, మీ బాల్యం ఎలా గడిచింది, ఆనాటి పరిస్థితులు, దాని గురించి కాస్త వివరించండి. థ్యాంక్ యూ సంతోష్. మనిద్దరం కలిసి పనిచేసాం, ఆంధ్రప్రదేశ్లో కలిసి పనిచేసాం. అంతకుముందు మీరు ఈనాడులో పనిచేస్తున్నప్పుడు కావచ్చు, లేదా జీలో పనిచేస్తున్నప్పుడు కావచ్చు, మన ఇద్దరు స్నేహితులు ముందుగా. తర్వాత నాకు మీ నాన్నగారి పట్ల ప్రత్యేకమైన అభిమానం. మా ఇద్దరికి మధ్య ఒక సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయి, కానీ ఆయన సంతోష్ని ఎలా చూశారో నేను కలిసిన ప్రతిసారి నన్ను అలాగే చూసేవారు. మేము ఇద్దరు 1-2 సార్లు ఒక పుస్తక సందర్భంలో వ్యాసాలతో వాదించుకున్న సందర్భం ఉంది. ఆ దశ నడుస్తున్న టైంలో కూడా నేను మీ నాన్నగారిని కలిసినప్పుడు ఆ వ్యాసాల గురించి కాకుండా మిగతా విషయాలు మాట్లాడటం, అది ఆయన గొప్పతనం. ఆయన అంటే నాకు అపారమైన గౌరవం. తర్వాత సంతోష్, నీకు సంబంధించిన జర్నలిస్ట్ కెరీర్ కానీ అవన్నీ కళ్ళ ముందు చూసిన వాడిని. నీ వాక్యంతో నాకు అద్భుతమైన ప్రేమ ఉంది. ఆ ప్రేమతోటి మీరు ఆంధ్రభూమిలో పనిచేయడానికి వచ్చినప్పుడు నేను బాగా స్వాగతించాను మీరు మీ దగ్గర రావడం. తట్టు ఇంకో విషయం ఏంటంటే, బేసిక్గా నేను రిపోర్టర్ని. మీరు మా వార్తలకు హెడ్డింగ్లు పెట్టేవారు. ఆ సన్నిహిత వ్యవహారం మన ఇద్దరి దగ్గర ఉంది. సో అందుకు ముందుగా ధన్యవాదాలు. ఇక నా బాల్యం అంటే, నేను ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లాగా వ్యవహరిస్తున్న అమలాపురం హెడ్ క్వార్టర్స్, ఆ అమలాపురంలో ఉంటున్నాను. అక్కడే పుట్టాను, అక్కడే పెరిగాను. నా చదువు డిగ్రీ వరకు కూడా అక్కడే జరిగింది. అనంతరం నేను యూనివర్సిటీకి వెళ్ళడం, చదువుకోవడం అంతా జరిగింది. నా బాల్యం చాలా అద్భుతమైన బాల్యం. మా ఇంట్లో చదువుకు సంబంధించిన ప్రెషర్ కానీ అలాంటివి ఎప్పుడూ లేదు. వాళ్ళు చదువుకుంటారు, చదువుకుంటే వాడికి వస్తుంది అనే ఆ ఆలోచనే మా ఫాదర్ది. పిల్లల చదువు పట్ల ఆయనకి ప్రత్యేక శ్రద్ధ ఉండేది కాదు. బయట పిల్లల చదువు పట్ల ఆయనకి శ్రద్ధ ఉండేది. బికాస్ ఆయన ఒక శారదా ట్యూటోరియల్స్ అనే కాలేజీ నడిపారు, ప్రైవేట్ కాలేజీ నడిపారు. ఆయన దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ తోటి ఆయనకి చాలా అద్భుతమైన సంబంధాలు ఉండేవి. మమ్మల్ని కూడా వాళ్ళలో ఒకళ్ళు అనుకున్నారు తప్ప మమ్మల్ని ప్రత్యేకంగా చూసిన సందర్భాలు అయితే ఏం లేవు. ఆయన అందరూ పిల్లలే. ఇందులో భాగంగా మేము బాల్యాన్ని చాలా హాయిగా, అంటే ఇప్పుడున్న బాల్యంతో పోలిస్తే ఒక 1000 రెట్లు అద్భుతంగా, ఆనందంగా, సంతోషంగా గడిపాం. మేము కాలేజీ, స్కూల్ ఉన్నా స్కూల్ లేకపోయినా మా కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి అంటే కాలేజీ క్రికెట్ గ్రౌండ్. నేను ఆమె క్రికెటర్. కాలేజీలో ఉండే టైంలో కాలేజీ క్రికెట్ గ్రౌండ్లో ఉండేవాళ్ళం. హై స్కూల్లో ఉండే టైంలో హై స్కూల్ గ్రౌండ్లో కూడా క్రికెట్ ఆడుకుంటూ ఉండేవాళ్ళం. మమ్మల్ని పట్టుకోవాలి అంటే మాకు పెద్ద కష్టం అయ్యేది కాదు పెద్దవాళ్ళకి, మా పెద్దవాళ్ళకి. ఎందుకు అంటే వాడు నన్ను బుజ్జి అంటారు. అదే నేను ఈ మన కూచిమంచి అగ్రహారం కథలకి కూడా ఇది నా సొంత ఊరికి సంబంధించి, నా వీధి అగ్రహారానికి సంబంధించి కాబట్టి అదే పేరుతోటి ముఖామల బుజ్జిగాడు అనే వేశాను. ఇది ఈ బుజ్జిగాడు అనుకున్న రహస్యం అది. సో బుజ్జిగాడు ఎక్కడ ఉంటాడు, ఇంకెక్కడ ఉంటాడు, క్రికెట్ గ్రౌండ్లో ఉంటాడు. సో క్రికెట్కి వచ్చేవారు. అలాగా అయితే క్రికెట్ గ్రౌండ్లో ఉన్నప్పటికీ చదువుకు సంబంధించిన ఇది ఎక్కడ పోలేదు మాకు. మేము చదువుకుంటూనే పరీక్షలు ఎక్కడ తప్పడం కానీ అలాంటివి ఏమీ లేకుండా మినిమం మార్కులతోటైనా గట్టెక్కేసి. మనము దాదాపు ఒక 5 దశాబ్దాల క్రితం మాట. ఆ రోజుల్లో చదువులు ఎట్లా ఉండేది, ఆ రోజుల్లో మీ టీచర్లు ఎట్లా ఉండేది? చాలా హాయిగా ఉండేది. టీచర్లు మీకు గుర్తున్న టీచర్లు? మాకు పెమరాజ్ మాస్టర్ ఉండేవారు. పెమరాజ్ మాస్టర్ అని ఎలిమెంటరీ స్కూల్లో, పెమరాజ్ గారు, వెంకటరావు గారు,
ఆయన వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళం మేము. వాళ్ళ ఇంట్లో ఆల్మోస్ట్ చిన్నప్పుడు 1వ తరగతి చదువుతున్నప్పుడు అంతా వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళం. ఆయన నాకు చాలా అంటే చాలా గొప్ప టీచర్. ఆయన బాగా చెప్పేవారు. దాంతోపాటు క్రమశిక్షణ అనేది కూడా ఆయనే చెప్పేవారు, ఇలా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ పిల్లలందరూ నాకు స్నేహితులు. అందులో ఆఖరి పిల్లాడు నేను బాగా క్లోజ్. వాడు పెమరా శ్రీనివాస్ అని ఇక్కడ ఉద్యోగం చేస్తుంటాడు. ఆ పుత్రవాత్సల్యం నాకు వాళ్ళ ఇంట్లో ఉండేది. నాతో పాటు స్కూల్లో చదువుతున్న పిల్లలందరి మీద కూడా వాళ్ళ ప్రభావం ఉండేది. ఇప్పట్లాగా ఏదైనా అల్లరి చేస్తే 2 దెబ్బలు వేస్తే ఇంటికి వెళ్ళి కంప్లైంట్ చేయడం, వాళ్ళ ఇంటికి నుంచి స్కూల్కి వచ్చి మాస్టర్లని అడగడం, ఇలాంటివి ఏమి ఉండేవి కాదు. ఎప్పుడైనా ఈ మాస్టర్లే వీధిలో కనపడి మీ వాడు సరిగా లేడు, చదవట్లేదు అంటే 2 తనండి అని వాళ్ళు చెప్పే సాంప్రదాయం అది. అవును, ఇప్పుడు కొడతామంటే మామూలు. ఇప్పుడు ఇంటికి వచ్చేస్తారు కదా. అవును. పైగా దారుణం ఏంటంటే అంటే ఆ వర్గాలకు సంబంధించిన వాళ్ళను తీసుకుని వాళ్ళు మాస్టర్ ఇంటికి వచ్చేస్తారు. అవును. దీంతో పాటు పోలీసులు వచ్చేస్తారు. అంటే ఇప్పుడు మీరు అంటున్నారు కాబట్టి మీ కాలంలో మీరు చూసిన సమయం, ఇవాళ మనము ఈ కులాల మధ్యన గొడవలు, నువ్వు అది అంటే ఆ పాఠశాల వాతావరణంలో ఈ వివక్ష అనేది మీ స్కూల్లో అసలు మీ పిల్లల మధ్యన కానీ పెద్దల మధ్యన కానీ మీరు చూసిన దాంట్లో అసలు ఆ టైంలో అసలు తెలియదు. ఇప్పుడు మనం చెప్తున్నట్టు అట్లా ఉండింది ఇట్లా ఉండింది అని అంటారు కదా. అమలాపురంలో కాపు కులస్తులు ఎక్కువ, సెట్టుబల్జీ కులస్తులు ఎక్కువ, దళితులు ఎక్కువ, బ్రాహ్మణులు పర్వాలేదు, బ్రాహ్మణ కులం పర్వాలేదు, బాగానే ఉంటారు. వీళ్ళు కాకుండా ఇతర కులాల వాళ్ళు కూడా ఉండేవారు. మేము అద్భుతమైన అంశం ఏంటంటే, నేను నా బాల్యమిత్రులు పేకెట్టి శ్రీనివాస్ వాళ్ళు జంగారు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవాడిని. అలాగే యనమదల రాము అని ఉండేవాడు, ఉన్నాడు స్టిల్, ఇప్పటికీ వాడు వ్యాపారం చేసుకుంటాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవాడు, వాళ్ళ ఇంట్లో కూర్చునేవాడిని. గుబ్బలా అని వాడు ఉండేవాడు. వాళ్ళ అమ్మగారు పాల కేంద్రంలో పనిచేసేవారు. ఆ పాల కేంద్రంలో పనిచేసినప్పుడు ఆ బిందులన్నీ కడిగిన తర్వాత వాళ్ళు ఇంత చెంబుతోటి, పెద్ద చెంబుతోటి ఆవిడికి పాలు ఇచ్చి పంపించేసేవారు. అంటే జీతాలన్నీ ఇస్తూ పాలు పోయేగా మిగిలిన పాలు ఆవిడ పట్టుకొచ్చేవారు ఇంటికి. ఆ పాలు వాళ్ళు చెట్టుపల్లి జీకులు వస్తారు, కొడుకుతో పాటు మాకు ఇచ్చింది ఆవిడ. మేము తాగడం గొప్ప కాదు, ఆవిడ ఇవ్వడం ఎంత అద్భుతం అనేది పక్కన పడితే అంటే ఈ వివక్ష లేదా అసలు లేదు. మా ఇంట్లో మా అమ్మగారు ఎప్పుడు అడగలేదు నన్ను. ఈ అసలే చాందసంగారే అంత దూరం పోద్దు, వాళ్ళు పోద్దు, వాళ్ళతో చేయకూడదు అని అసలేం లేదు. అదంతా 5వ తరగతి వరకు కూడా మా అమ్మ గాని మా నాన్న గాని మేము వాళ్ళ ఇంట్లో కూర్చోవడం కానీ, వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళడం కానీ, వాళ్ళు మా ఇంటి లోపలికి రావడం కానీ, వీటిని ఎప్పుడు వాళ్ళు పట్టించుకుని దాఖలాలు లేవు. మీ ఇంట్లో అసలు అది ఎప్పుడు లేదు. ఏ కులానికి సంబంధించిన వాళ్ళైనా మా ఇంట్లోకి వచ్చేవారు, మా అమ్మని అమ్మలాగే చూసేవారు, ఆవిడ చేతి అన్నం తినేవారు. అసలు ఆ కులం అనే ప్రసక్తి ఉండేది కదా. నాకు 6th క్లాస్ నుంచి చాలా మంది ఫ్రెండ్స్, అంటే హై స్కూల్కి వెళ్తాం కాబట్టి. పాపం రీసెంట్గా చనిపోయాడు సాధనాల విక్రమ్ అని, వాళ్ళు కాపులు. వాడి ఇంట్లోకి నేను నేరుగా వెళ్ళిపోయేవాడిని, వాడు మా ఇంట్లోకి నేరుగా వచ్చేవాడు. బోనం అప్పారావు అని కౌన్సిలర్ చేశాడు, జనసేన పార్టీలో ఇప్పుడు మంచి లీడర్ ఆయన. వాడు సైకిల్ వేసుకుని ఇంటికి వచ్చి లోపలికి వచ్చి మా అమ్మని అడిగేవాడు, వీడేడి బుజ్జిగాడేడి అంటే, నన్ను బుజ్జిగాడు అంటారు అన్నాను కదా, ముఖాలడేడి, మా ఇంటి పేరుతో పిలవాడు, బుజ్జిగాడేడి అని మా అమ్మని అడిగాడు. మా అమ్మ ఏదో చెప్పింది. సో అసలు దళితులు అయితే చాలా, వాళ్ళు ఒక బ్రాహ్మణ ఇంటికి వచ్చామని కానీ, లేదా మేము దళితుల ఇంటికి వెళ్ళామని కానీ ఆ స్పృహ ఉండేది కాదు. అంటే మీ ఇంట్లోనే ఊళ్ళో ఆ వాతావరణం ఉండేది. ఊళ్ళో కులాలకు సంబంధించిన వాతావరణం అస్సలు చెడగొట్టిన సందర్భం. చిన్నతనంలో మా ఊళ్ళో అన్ని కులాల వాళ్ళని బంధుత్వాలు పెట్టి పెట్టుకున్నారు. బాబాయ్ మా దగ్గర ఏంటంటే, మీకు ఉత్తరాంధ్రలో ఈ కల్చర్ ఉంది, పేర్లు పెట్టి కాకుండా బంధుత్వాలు, దద్దా అంటారు. అలాగే వాళ్ళని పిలిచిన సంప్రదాయం ఉంది, తెలంగాణలో ఉంది. నాకు రాయలసీమలో ఉందో లేదో నాకు తెలియదు. మా దగ్గర అలా ఉండదు, కానీ ఇంటి పేరుతోటి పిలుచుకుని చాలా ప్రేమగా పిలుచుకుని అలాంటివి ఉండేవి. తర్వాత నాకు 2 దైవం ఇచ్చిన మామయ్యలు ఉండేవారు. ఒకడు పాలు పోసే సూర్యనారాయణ, ఆయన సెట్టుపల్లి జీకులు వస్తాడు, పాలమామయ్య అని పిలిచేవాడు ఆయన ప్రతి ఏడాది అంటే మేము వాళ్ళకి బట్టలు పెట్టడం ఏవో చేసేవారు మా నాన్నగారు వాళ్ళు.
ప్రతి ఏడాది ఆయన భార్య మా ఇంటికి వచ్చి మా అమ్మగారికి చీర పెట్టేవాడు. అన్నయ్య అని పిలిచింది మా అమ్మ. ఆయన పాలమావయ్య. ఆయన రెండో వ్యక్తి దళిత్, మామిడి తండ్రి అమ్మేవాడు. సీజనల్ వ్యాపారాలు చేస్తాడు ఆయన. ఆయన పేరు మామిడి తండ్రి మావయ్య. అంతే. మామిడి తండ్రి మావయ్య వచ్చాడు అంతే. విషయం ఏంటంటే వాళ్ళ ఇంట్లో పెళ్లికి మా అమ్మని ఆడపడుచుగా పరిచయం చేశాడు ఆయన. వాళ్ళ అమ్మాయితో అబ్బాయితో పెళ్ళి అయితే ఆ వియ్యంకులకి మా ఆడపడుచు అమ్మగారు అని పరిచయం చేశాడు. అది మీరు ఊహించుకుంటే ఇప్పుడు అసలు ఎక్కడ కనపడుతుంది? లేదు. ఇప్పుడు ఎక్కడ కనపడుతుంది? ఇది ఎందుకు మారిపోయింది అనేది అర్థం కాదు. అంటే పాలిటిక్స్ ఎప్పుడైతే పాలిటిక్స్ లా కాకుండా కులాల పాలిటిక్స్ గా మారిందో అప్పటి నుంచి. అప్పుడు మీకు కాంగ్రెస్ పార్టీ ఉండేది, కమ్యూనిస్టులు ఉండేవారు, అవును, వేరే ఇంకోటి జనతా పార్టీ ఉండేది. అఫ్కోర్స్ బీజేపీ లేదు అనుకుందాం, అప్పుడు లేదు, జనతా పార్టీ ఉండేది. ఇవి పార్టీల్లో నాయకులు ఉండేవారు. ఆ తర్వాత ఎప్పుడైతే కొత్త కొత్త పార్టీలు వచ్చాయో వాటికి కులం ఆపాదన అనేది జరిగింది. అది చాలా దారుణంగా మరీ లోపలికి వెళ్ళిపోయింది. ముఖ్యంగా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నేను తప్పు కాదని అనుకుంటున్నాను, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్, సమైక్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల ప్రస్తావన బాగా పెరిగింది. అంతకుముందు కాంగ్రెస్లో ఉండేది. కాంగ్రెస్లో ఒక ఇంత తీవ్రంగా ఉండేది కాదు. వాళ్ళకి వాళ్ళు బీసీల కోసం అనే పేరుతో స్టార్ట్ అయ్యి వాళ్ళు కాంగ్రెస్ లో ఏంటంటే వాళ్ళ కులంలో ఉన్న వాళ్ళు రెట్లు ఎక్కువ, మ్యాక్సిమం తక్కువ పర్సెంటేజ్ కమ్మవాళ్ళు ఉండేవారు. వాళ్ళు వాళ్ళకి చేసుకోవడం ఆ స్థాయి వరకు ఉండేది. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ వచ్చిందో కులం బేస్ మీద వచ్చిన పార్టీ అది. ఎవరు కాదనకపోయినా అది కులం బేస్ మీద వచ్చింది. ఆ కులం బేస్డ్ పార్టీ ఇప్పుడు విస్తరించింది. జగన్మోహన్ రెడ్డి అనే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత ఆయన అనుకున్నా కాకపోయినా అనివార్యంగా అది రెడ్డి కులానికి సంబంధించిన పార్టీగా ప్రతి వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఆయన అనుకోవట్లే బహుశా ఆయన అది పొలిటికల్ పార్టీ అయిపోయింది. అది అయిపోయిన క్రమంలోనే చూస్తున్నారు. అవును, వాళ్ళు మాట్లాడుతున్నారు. ట్రాజడీ ఏంటంటే ఆ ఇతర పార్టీలో ఉన్న తమ కులస్తులు ఎవరైతే ఉన్నారో నీకు బుద్ధి ఉందా లేదా, నువ్వు ఆ పార్టీలో ఉండి మమ్మల్ని తిడతావేంటి, నువ్వు మా పార్టీ వాడివి కదా, మా కులం వాడివి కదా. అది దారుణమైన ట్రాజడీ. సో అలాంటి పాలిటిక్స్ కానీ అలాంటి ఇప్పుడున్న ఈ నాన్ సెన్స్ వ్యవహారాలు కానీ ఇవేవి మా చిన్నతనంలో లేవు. మీరు అంటే అక్కడి నుంచి కాలేజీ విద్యకు వచ్చేసరికి ఎట్లా ఉండేది? కాలేజీ విద్యలోకి వచ్చేటప్పుడు కొంచెం మార్పు వచ్చింది. అది కూడా ఎక్కడ జరిగిందంటే ఎన్ఎస్యుఐ ఇలాంటి పార్టీలు, ఇలాంటి స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ లేవు. మీరు అందులో లీడర్గా చేశారా? లేదు, నేను అందులో చేయలేదు. నేను వేరే ఏదో లెఫ్ట్ పాలిటిక్స్ లో ఉన్నవాడిని, లెఫ్ట్ పాలిటిక్స్ నమ్ముతున్నవాడిని. లెఫ్ట్ పార్టీస్కి సంబంధించిన దాంట్లో ఒకటి చాలా పెద్ద, నేను విశ్వాసంగా నమ్మిన పార్టీలో నేను కాలేజీ డేస్లో చేశాను. అది ఒక పెద్ద అనుభవం. ఆ క్రమంలో లెఫ్ట్ వైపు మీరు ఎట్లా ఆకర్షితులయ్యారు? కాలేజీ టైంలోనేనా? స్కూల్తో నాకు సంబంధం లేదు. కాలేజీలో అంటే దానికి ప్రేరణ ఏంటి అంటే మామూలుగానే సినిమా హీరో పట్ల మనకి విపరీతమైన ప్రేమ ఉంటుంది. మనం చేయలేని పని వాడు చేస్తూ ఉంటాడు. మనకి బేసిక్గా లోపల ఒక ఇన్సిడెంట్ ఉంటుంది. మనం దుర్మార్గాన్ని ఏదో ఒకటి ప్రతి వాడికి ఉంటుంది. దుర్మార్గుడు కూడా కూడా ఆలోచన ఉంటుంది. ఏదో ఒకటి చేయాలి, మన వల్ల ఏదో ఒకటి జరగాలి అనే ఒక ఆలోచన ఉంటుంది. అది వెండి తెర మీద కనిపిస్తుంది. వాళ్ళు మనకి హీరోలు అవుతారు. కొంత దశ దాటిన తర్వాత ఆ వెండి తెర మీద కనిపించినది ఏదైతే ఉందో అది నిజంగా జరుగుతుంది అనే మనుషులు కొంతమంది తారసిస్తారు మన లైఫ్లో. వాళ్ళు తారసిల్లినప్పుడు మనకి జీవితం మీద, ప్రజల మీద, సంఘం మీద, సమాజం మీద ఒక తెలియని ప్రేమ కలుగుతుంది. బాగా సాధారణంగా, ఎందుకంటే పైగా పసి వయసులో ఉంటాం. 16, 17, 18 ఏళ్ల వయసులో ఉంటాం. ఆ టైంలో మన మీద ఏ ప్రభావం పడినా కానీ అది చివరి వరకు మిగులుతుంది. మధ్యలో మారుతారా అంటే సిద్ధాంతాలు మారినప్పుడు మారడం అంతా వేరే విషయం. నా మటుకి నాకు చక్రధరగా, ముఖాముల బుజ్జిగా, ముఖాముల చక్రధరగా దాని ప్రభావం నా మీద ఉంది. దానికి కారణం ఏంటంటే
నేను నా కథల్లో కూడా ఒక కథలో రాశాను, అమర్ టైలర్స్ అని. ఆ టైలర్ షాప్ ఆయన దగ్గరికి కవులు వెళ్ళేవారు. అప్పటికే డిగ్రీలో అవి చదువుతూ కవిత్వం రాస్తున్న పెమరాజు గోపాలకృష్ణ గారు, ఒకలంక సీతారాం అంటే వసీరా, కూచిమంచి ఉదయ్ జర్నలిస్ట్, ఇలా కొంతమంది కవులు ఊళ్ళో ఉన్న కవులు వెళ్ళేవారు. ఆ టైంలో అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటుంటారు, కవిత్వం చదువుతుంటారు. ఆ కవిత్వంలో ఒక సృజనాత్మకత ఎంత ఉంది అనేది నాకు తెలియదు. అందులో అది పొయిటరీకి సంబంధించి అది గుర్తించేంత బుర్ర లేదు నాకు. కానీ ఒకటి కనపడింది ప్రతి దాంట్లో, వీళ్ళు ఎవరి కోసం రాస్తున్నారు. అప్పుడు నాకు శ్రీశ్రీ తెలియదు, చలం తెలియదు, ఎవరు తెలియదు. వీళ్ళు ఎవరి కోసం బాధపడుతున్నారు, వీళ్ళు ఎవరి కోసం రాస్తున్నారు. ఆ ఎవరు ప్రజలు. అది స్ట్రైక్ అయింది. అది స్ట్రైక్ అయినప్పుడు నేను కూడా రాద్దాం అనుకుని పిచ్చి రాతను నా ఇంట్లో మేడ మీద ఎక్కి ఎండలో కూర్చుని కోతి, జపాన్ కోతి, అలా ఏవో చెత్త నాన్సెన్స్ అంటే గుర్తులేవు ఏవో రాయడం. వాళ్ళు అక్కడికి నేను తీసుకెళ్ళి చదివితే ప్రతి వాళ్ళు తప్పట్లు కొట్టడం, అది నా బాగోదు అది. కానీ కుర్రాడు వీడు ఏదో ఇది ఉంది అని. ఆ దశ జరుగుతున్న టైంలో అద్దెపల్లి ప్రభు, మంచి కథకుడు, చాలా గొప్ప కథకుడు, అద్దెపల్లి రామ్మోహన్ రావు గారి కొడుకు. ఆయన ఒక పార్టీ రిప్రజెంటేటివ్, వాటే మేము పూర్తికాల కార్యకర్త, పూర్తికాలం కార్యకర్త, ఇంట్లోంచి వచ్చేసాడు. ఆయన మా ఊరు వచ్చాడు. అద్భుతంగా పాటలు పాడుతున్నాడు, చాలా బాగా పాడేవాడు. అమలాపురం సెంటర్లో నిల్చుని గద్దర్ పాటలు పాడేవాడు. గద్దర్ పాటల్లో ఒక విద్యుత్ తీగ ఒకటి ఉంటుంది, మనకి తెలియకుండా తగిలినా తెలిసి తగిలినా విపరీతమైన షాక్ కొడుతుంది గద్దర్ పాట. మీకు తెలంగాణకు సంబంధించిన మీకు బాగా తెలుసు నాకంటే. మాకు అసలు ఆ లోకం తెలియదు, మాకు ఆ లోకంతో పరిచయం లేదు. మాకు ఆకలి అంటే తెలియదు ఆ టైంలో. కోనసీమగా ఎవరికి తెలియదు ఇప్పటికీ. ఆకలి అంటే తెలియని ఊరది, ఆ ఏరియా కోనసీమ పచ్చగా ఉంటుంది. మా నాన్న నాకు ఇంటర్మీడియట్లోకి వచ్చిన తర్వాత నాకు ఒక కొబ్బరి చెట్టు పాకెట్ మనీ ఇచ్చేవాడు. మా అన్నయ్యకి ఒక కొబ్బరి చెట్టు, మా అక్కకి ఒక కొబ్బరి చెట్టు మా ఇంట్లో ఉండేవి, లేదా పొలంలో. కొబ్బరి చెట్టు అంటే దింపు తీసి అతను తీసుకొచ్చి దాన్ని దింపు తీయించుకుని అతనికి అమ్మేస్తాం, అతను డబ్బులు ఇస్తాడు. అది నాన్నగారికి ఇవ్వక్కర్లే, మనం పాకెట్ మనీ చేసుకోవాలి. అది నీ అదృష్టాన్ని బట్టి ఉంటుంది. ఈ నెల 15 రూపాయలు రావచ్చు, లేదు ఈ నెల 30 రూపాయలు రావచ్చు. కొబ్బరి రేటును బట్టి కూడా ఉంటుంది. అంటే అఫ్కోర్స్ మాకు అవన్నీ తెలియదు, బయట ఏమన్నా అవి ఏవి తెలియదు. సో ఆకలి ఏమీ తెలియదు, కానీ ఆకలి ఉన్న వాళ్ళ గురించి అద్దెపల్లి ద్వారా తెలుసు, అద్దెపల్లి పాడుతున్న పాటల ద్వారా తెలుసు. అరే ఏంటి అంతా లోపం, మనం ఏదో బాగున్నాం అనుకుంటున్నాం, ఇలా కాదు, మనం బాగున్నాం, చాలా బాగున్నాం, బయట ప్రపంచం బాగాలేదు అని. అప్పుడు పాలిటిక్స్ తోటి పరిచయం. తర్వాత గమ్మత్తైన విషయం ఏంటంటే పోలీసులకి కూడా ఆ టైంలో అసలు ఈ పార్టీల పట్ల ఏమి పెద్ద అంత జ్ఞానవంతులు ఏం కాదు. ఆ గడియార సంబంధ సెంటర్లో పాడుతున్నప్పుడు వాళ్ళు వస్తే, ఏంటి ఎవరు మీరు పాటలు పాడుతున్నారు, ఎస్ఐ గారు రమ్మన్నారు అంటే, మేము ఫలానా ఆయన రమ్మనండి అంటే ఎస్ఐ వచ్చు. అది నాకు మరీ షాక్. తెర మీద ఉన్న చిరంజీవి నడుచుకుంటూ నా దగ్గరికి వచ్చాడు. లేదా అంతకు ముందు ఎప్పుడో నేను చూస్తే భయపడతాం కదా, అలాంటి అతను మా దగ్గరికి వచ్చాడు. వస్తే మీరెవరు, మేము ఫలానా స్టూడెంట్స్, ఈ పాటలన్నీ ఏంటి ఇక్కడ పాడుతున్నాము. అది మీరు రోజు పాడటం కాదు, 3 రోజులు ఒకసారి ఎప్పుడు వచ్చి పాడుకోండి, అంతేగాని రోజు పాడద్దు, పిల్లలు చదువుకోవాలి అని చెప్పేవాడు. అంతే, ఇంత నిర్బంధము ఏవి లేని. అలా పాలిటిక్స్ పరిచయం అయింది, బాగా అయింది. ఆ టైంలోనే 2 ఒకేసారి జరిగినవి, సాహిత్యంతో సంబంధము, పొలిటికల్. ఈ రెండింటి మీద నేను కాలేసాను. రెండింటి మీద కాలేసాను, కానీ రెండింటిని దూరం చేసుకోలేదు. నమ్మాను, కవిత్వాన్ని నమ్మాను, పాట నమ్మాను, ప్రజలకి సంబంధించినది ఏదైనా నమ్మాను. అలా అయితే జరుగుతుంది అని విశ్వసించాను.
ఆ రూట్లో నడిచాను. జరిగింది జరగలేదు, ఆ తర్వాత ఏం జరిగింది అదంతా అప్రస్తుతం. నా వరకు మాత్రం నేను చాలా ప్రేమించాను. ఎవరైతే 10 మంది కోసం, అంటే పార్టీలతో సంబంధం లేదు, ఎవరైతే 10 మంది కోసం వాళ్ళు పాటుపడతారు, పని చేస్తారు, వాళ్ళందరూ నాకు హీరోలు అయ్యారు. నేను వాజ్పేయిని ఇంటర్వ్యూ చేశాను, హైదరాబాద్ వచ్చాను. అప్పటికి ఆయన ప్రధానమంత్రి కాదు, అపోజిషన్ లీడర్. ఆంధ్రప్రభలో శ్రీనివాస్ అని ఉండేవారు, తెలుసు మీకు? వై శ్రీనివాస్ ఇక్కడ మెట్టుగూడలో ఉండేవాడు. ఆయన నేను చాలా ఆప్తులు. మా ఇద్దరికి మధ్య సైద్ధాంతిక విభేదాలు అవి, కానీ మా ఇద్దరు బాగా క్లోజ్. ఆయన బీజేపీ వాళ్ళతోటి, ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళతో సంబంధాలు బాగుండేవి. ఆయన అరేంజ్ చేశాడు. ఐ డోంట్ నో అది ఎలా జరిగింది అని. ఇంటర్వ్యూ అయితే అరేంజ్ చేశాడు. దిల్సుఖ్ గెస్ట్ హౌస్లో ఇంటర్వ్యూ. వాజ్పేయి అంటే మామూలు వ్యవహారం కాదు. అసలు వెళ్ళి ఇలాగే కూర్చున్నాను, లిటరల్గా ఇలాగే కూర్చున్నాను సోఫాలో. వాజ్పేయి గారు ఇలా కూర్చుంటే నేను అక్కడ కూర్చున్నాను. ఫోటో ఇప్పటికీ ఉండాలి. ఇక్కడ శ్రీనివాస్ కూర్చున్నాడు, బి రామారావు గారు ఇక్కడ కూర్చున్నారు. ఆయన అప్పుడు అధ్యక్షుడు పార్టీ. నేనంటే విపరీతమైన ఇష్టం. నేను బీజేపీ బీట్ చూసేవాడు ఆంధ్రప్రదేశ్లో, అందుకని దక్కిన అవకాశం అది. వాజ్పేయి, నేను లాస్ట్ టైం కూడా ఎవరితో ఇంటర్వ్యూలో చెప్పాను, నాకు మీ సిద్ధాంతాలు కాదండి, నేను వేరే సిద్ధాంతాలు నమ్ముకున్నాను అంటే. అప్పుడు వాజ్పేయి చాలా పక్కున నవ్వి, మంచికి సిద్ధాంతం ఉండాలి, అది ఏదైనా కానీ. సిద్ధాంతం లేకపోవడం జీవితం రాద్దాంతం. నీకంటూ ఒక సిద్ధాంతం ఉండాలి. అప్పుడు నువ్వు ప్రజలను చూసే చూపు మారు. ఏ సిద్ధాంతం అయినా పర్వాలేదు, ఒక దారి అయితే ఉండాలి, నీకు ఒక దారి ఉండాలి, నువ్వు ఒక దారి ఏర్పరచుకున్నావు. మనకి వాజ్పేయి ఒక చిన్న ఇదేంటుంటే సంతోష్, మనకి ఎవరైనా మనం ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తే వాడు చాలా పెద్దవాడు అయ్యి వాళ్ళకి మనకి అవకాశం ఇస్తే ఫస్ట్ 3-4 నిమిషాలు మాత్రమే మనం వాళ్ళలో ఉన్న గొప్పతనంతో దాంతో అడ్మైర్ అవుతాం. 3-4 నిమిషాల తర్వాత 2-3 ప్రశ్నలకి సమాధానాలు వచ్చిన తర్వాత మనలో ఉన్న జర్నలిస్ట్ బయటకు వచ్చేస్తాం. ఎక్కడైనా అంతే. బేసిక్గా జరుగుతున్న క్రమంలో నేను బీజేపీకి సంబంధించిన పాలిటిక్స్ ఏపీలో, అంటే అప్పుడు ఏపీయే కదా, ఏపీలో పార్టీ ఎదగకపోవడం అనే అంశం మీద ఇలా కొన్ని కీలకమైన పాయింట్లు. అఫ్కోర్స్ ముందు ప్రిపేర్ అయ్యాను, నాకు హిందీ రాదు, అందుకని నేను శ్రీనివాస్కి చెప్తే ఆయన అడిగేవాడిని, ఇంగ్లీష్లో చెప్పేవాడిని, లేదా అంతంత ఇంగ్లీషు, దీని బట్టి చదువులు కదా ఏముంటుంది. శ్రీనివాస్ హిందీలోకి మార్చేవాడు, ఆయన సమాధానం చెప్పాడు. ఇలా జరుగుతుందని తెలిసి ముందు నేను ఆ మాట చెప్పాను సైద్ధాంతికంగా, ఏం లేదు మీరు ఏమైనా అడగండి అన్నాడు. అలాగా పార్టీలతో సంబంధం లేకుండా వాళ్ళు ప్రజల వైపు ఉన్నారు అంటే గనక నేను వాళ్ళని విపరీతంగా ఆకర్షితులవుతాను. అసలు జర్నలిజంలోకి ఎట్లా వచ్చారు? ఎంఏ ఏదో చదువుకున్నాను, హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్లో ఉద్యోగం చేయాలి. అప్పటికే అమలాపురంలో కవిత్వం రాసి బాగా పేరు తెచ్చుకుని పేపర్లో పేరు పడి. మీ మొట్టమొదటి కవిత్వం ఏదైనా గుర్తుందా మీకు? వినిపిస్తారా? అసలు కవిత్వం తక్కువే, లేదు ఆల్మోస్ట్ రాశాను, చాలా రాశాను, గుర్తయితే లేవు. ఇతరుల పద్యాలు గుర్తుంటాయి. బేసిక్గా నేను అంటే చాలా మంది ఈవెన్ ఇవాళ అంటే నేను విశాలాంధ్రలో కాలం రాస్తా ప్రతి శనివారం, చక్రవర్తం అని. అది చాలా మంది అది పోయం అంటారు. నేను వ్యాసం అంటే బాబు అంటే లేదు, అది పోయిటరీ, దాని నిండా పోయిటరీ ఉంది. మధురాబంధులు సత్యనారాయణ మూర్తి గారు అని ఉన్నారు, ఆయన పల్లిపారు. ఆయన నువ్వు రాసే ప్రతి వ్యాసము ఒక దీర్ఘ కవిత అన్నాడు. అది వ్యాసం అండి బాబు, అది కవిత్వం కాదు అంటే లేదు, రాసే ప్రతి వాక్యము దీర్ఘ కవిత. నేను ఇవాళ రాసిన వ్యాసం ఉంది, అది 2-3 లైన్లు గుర్తుంది. జీర్ణాశయం పేగుల్లో జర్రి పిల్లలు పెట్టడం చూసావా, అది మొదట అలా స్టార్ట్ అవుతుంది. ముడతలు పడ్డ ఆకలిని, కడుపుపై ముడతలు పడ్డ ఆకలిని ఎప్పుడైనా కన్నావా, ఇలా మొదలు. ఆ 2 లైన్లో అని చదివి ఈ 2 లైన్లో కవిత్వం లేదంటావా అంటాడు, మధ్యలో కవిత్వం లేదా అంటాడు.
సో అంటే ప్యూర్ పోయిటరీకి సంబంధించి ప్రోజ్ పోయిటరీ దానికి సంబంధించి ఈ మధ్య పేరాగ్రాఫ్ పోయిటరీ అని ఒకటి వస్తుంది. ఒక కొత్త ప్రక్రియలు వస్తాయి చేస్తున్నారు. అంటే ఆ వాక్యాల్లాగానే ఉంటాయి కానీ పోయిటరీ అంటే లోపల ఎక్స్ప్రెషన్ ఉంటుంది. సరే, అయితే ఈ నా జర్నలిస్ట్ వృత్తికి సంబంధించి అమలాపురం నుంచి వచ్చిన వసీరా, కూచిపంచి ఉదయ్ వాళ్ళు జర్నలిస్ట్గా స్థిరపడ్డారు. నాకు వేరే ఇక్కడ దారి ఏం లేదు. నేను వచ్చి రావడమే కూచిపంచి ఉదయ్ దగ్గరికి వచ్చాను. ఆయన ఇప్పటికీ జర్నలిస్టే. ఉదయంలో చాలా కాలం పనిచేశాడు, మంచి బాగా రాస్తాడు, కథలు రాశాడు. ఆయన దగ్గరికి వచ్చాను ఎందుకంటే మా బాల్యం అంతా వాళ్ళ ఇంట్లోనే జరిగింది. ఓన్లీ జర్నలిజమే తీసుకోవాలని అదే చెప్తున్నా. నాకు వేరే ఉద్యోగాలు తెలియదు, వేరే ఉద్యోగాలు ఏం తెలియదు. నేను బీకామ్ చదివాను. బీకామ్లో నాకు అకౌంట్స్ అత్యవసర మార్కులు వచ్చి పాస్ అయ్యాను. సాహిత్యం ఉండడం వల్ల మనకున్న సాహిత్య అదేదైతే ప్రేమ అభిమానం ఇంకోటి ఉందో అది రాత వల్ల మాత్రమే తీరుతుంది. ఆ రాత జర్నలిజంలో ఉంది అని నిర్ణయించుకున్నాను. నేను ఫిక్స్ అయిపోయాను. సో జర్నలిస్ట్ అవ్వాలంటే మధ్యలో ఐడియాలజీ ప్రకారం అదే ఈ ప్రజల గురించి చెప్పాల్సి వస్తుంది, వాళ్ళ కష్టాల గురించి చెప్పాల్సి వస్తుంది. అలా అవకాశం ఉన్నది. అదే చెప్పాను కదా, అటు నాకు రెండు పడవలు అన్నది అదే. ఇటు జర్నలిజంలో రావడానికి సాహిత్యం ఎంత కారణమైందో, ఇటు ప్రజలతో ఉంటాం మనం, ప్రజలకు సంబంధించిన కష్టాలతోటి ఇబ్బందులతోటి నడుస్తాము అని చెప్పడం. ఈ రెండింటితోటి జర్నలిజంలోకి వచ్చి మధ్యలో చాలా తక్కువ మందికి తెలుసు. కొన్నాళ్ళు విజయవాడలో ఆటో నడిపారు. కొన్నాళ్ళు విజయవాడ వెళ్ళారు ఉద్యోగం కోసం, హైదరాబాద్ రాకముందు. అప్పుడు సింగనగర్ అని ఇప్పుడు చాలా మారిపోయింది. సింగనగర్లో ఒక డ్రైవర్, ఆయన ఆర్టీసీ డ్రైవర్, ఆయనకి 2 ఆటోలు ఉండేవి. నేను మా రూమ్కి దగ్గర సింగనగర్, నేను అక్కడ ఆటో ఇది ఉంటే దాన్ని అంటారు బాగు చేసే మెకానిక్ షెడ్, అక్కడికి వెళ్ళి ఏమైనా పని ఉంటుందేమో అని వెళ్ళి, ఉద్యోగం కోసం కదా, ఏమైనా రాయడాలు అలాంటివి ఉంటాయి, లెక్కలు వెళ్తే ఆయన ఇది ఏం చదివామంటే చెప్పాను, ఆటో నడుపుతావా అని. నడుపుతాను. నాకు బలమైన ఇదేంటంటే శారీరక శ్రమ లేకుండా, అగ్రకులానికి సంబంధించిన వాడు శారీరక శ్రమ కాకుండా కేవలం తన మేధావితనంతో, తన చదువు సంధ్యలతోటి కుర్చీలో కూర్చుని ఉద్యోగం చేయడం అది మంచిది కాదు. శారీరక శ్రమతో ఉండాలి. మనం ఏదైతే శారీరక శ్రమ గురించి మాట్లాడుతున్నామో చెప్తున్నామో దాన్ని అనుభవించి తీరాలి, దాన్ని ఖచ్చితంగా అనుభవించి తీరాలి. అది నాకు అప్పట్లో ఉన్నాయి. అందుకని ఆటో నడుపుతాను. 3 నెలలు నడిపాను, నేర్పాడు. 1 నెల నేర్పాడు. తర్వాత 2 నెలలు ఆటో నడిపాను. దుర్గమ్మ అట వారధి పైన పైకి ఎక్కాలి కదా, అది ఆ బేరం వెళ్ళేవాడిని కాదు. అది అనుకో చెప్తుంది అంత రాదు. నెలే రాసి నేర్చుకున్నాను. ఒకసారి మాత్రం ట్రై చేశాను, ఫస్ట్ అండ్ లాస్ట్. అది ట్రై చేశాను. కొంచెం వెళ్ళేటప్పటికి అది వెనక్కి వచ్చేస్తాను. అప్పుడు అలాగే వెనక్కి తీసుకొచ్చి ఆ ప్రయాణికులు దింపేసి, క్షమించండి నేను పైకి తీసుకెళ్ళాను అని వేరే ఉండి, అక్కడ వేరే ఆటోల వాళ్ళు ఉంటారు కదా, మనకి షర్ట్ ఉంటుంది, కాకి షర్ట్ ఆపుతారు, వాళ్ళకి అప్పు చెప్పి వాళ్ళని పంపించారు. ఆ టైంలో చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, నా ఆటోలో పేపర్లు ఉండేవి, న్యూస్ పేపర్లు పెట్టేవాడిని. 3 న్యూస్ పేపర్లు కొని ఆటో వెనకాల కూర్చున్నప్పుడు ముందు తాడు కట్టి దాని మీద న్యూస్ పేపర్లు పెట్టాను, చదువుకునేది. అది కొంతమందికి బాగా అట్రాక్ట్. ముఖ్యంగా ఆటోలో మా స్టాండ్లో ఉన్న, ఆ సింగనగర్ స్టాండ్లో ఉన్న ఆటో డ్రైవర్లు ఉంటారు కదా, వాళ్ళకి భలే నచ్చింది. అరే ఇది భలే ఉందా, ఎవడో భలే పెట్టాడు. అయితే వాళ్ళు పెట్టలే. ఎంత గొప్పవాళ్ళో చూడండి మనుషుల్లో ఎంత గొప్పతనం, అంటే మామూలు సాధారణ మనుషుల్లో ఉండే గొప్పతనం. వాళ్ళు ఎవరు అది పెట్టలే. చక్రధర్ పెట్టాడు, వాడు అతను ఆలోచన వచ్చింది, అతనే పెట్టుకోండి అంతే. చదువుకున్న వాళ్ళు ఎక్కుతారు. మనం అతని దగ్గర ఐడియా కొట్టేసి మనం పెట్టేసి అతను కడుపు కొట్టేసి తప్పది. అతని ఐడియా అది, అతనే పెట్టుకోవాలి. అంత గొప్ప వాళ్ళు ఉంటారు మనుషులు. మనం చాలా చాలా మనం చూసిన పై మనుషుల గురించి మాట్లాడుకుంటాం, కానీ లోపల అట్టడుగు పొరల్లో కనిపించిన కథలన్నీ కావాలి ఇప్పుడు దాచేస్తే దాగని సత్యం అంటాడు శ్రీశ్రీ. ఆ అట్టడుగు పొరల్లో ఉంటారు కొంతమంది మనుషులు, వాళ్ళని పట్టుకోవాలి. వాళ్ళు ఎప్పుడు దొరుకుతారు నీకు, నువ్వు వాడి దగ్గరికి వెళ్తే దొరుకుతారు అంతే. వాడి లోపలికి పోవాలి నువ్వు అంతే.
ఆ లోపలి పొరలు అంటేనే అంతే అంతే కదా, కదా. పొరల్లోకి పోతే తప్ప పై పై పొరల్లో చూస్తే ఉంది. ఏమిటి? నన్ను నా కొడుకు చాలా బాగా సెటిల్ అయ్యాడు, పోలార్ ఫ్యాన్స్ లో పనిచేస్తున్నాను అబద్ధం చెప్పాను. అవునా? మా నాన్నగారు నమరాజు గోపాలకృష్ణ పోలార్ ఫ్యాన్స్ లో పనిచేసేవారు. మనకి నా నోటికి వచ్చిన పేరు బ్రహ్మాండంగా ఉంటుంది, పోలార్ ఫ్యాన్స్ లో ఉద్యోగం అని చెప్పి. మా నాన్నగారు వచ్చారు విజయవాడ ఏదో పని ఉండి వచ్చి నన్ను కలవడానికి వచ్చి సింగనగర్ ఆటోలో కూర్చున్నాను. నీ పుట్టుకేంటి అటు అది నేను తిట్టి నేను పోషిస్తాను నేను అంటే మనకి ఆ వెనకాల కొంత చరిత్ర ఉంది అదంతా అనవసరం ఇప్పుడు. అందుకని ఇంకా కాదని తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు మళ్ళీ నేను వెనక్కి వెళ్ళి ఒక 3 నెలల తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చాను. ఈ మధ్యలో జరిగిన క్రమం ఏంటంటే విజయవాడలో ఉన్నప్పుడు రావు గారు అని ఆంధ్రప్రభలో పనిచేసేవాడు. అద్భుతంగా చదువుకున్నాడు, చాలా అంటే చాలా బాగా చదువుకున్నాడు. ఆయన ప్రభావం నా మీద ఎక్కువ పడి ఆయన దగ్గర విపరీతంగా చదువుకున్నాను. ఆయన దగ్గర ఉన్న బుక్స్ ఉండేవి, అన్ని చదువుకునేవాడిని. దాంతో అది కూడా నాకు జర్నలిజంలోకి రావడానికి ఆ టైంలోనే పతంజలి చదువుకున్నాను, కేఎన్వై పతంజలి. హైదరాబాద్ వచ్చాను, ఎవరిని కలవాలి, పతంజలినే కలిసాను. పతంజలి నిరుద్యోగి, ఆయన సమయం పేపర్ వస్తుంది అప్పుడు వస్తుంది, దానికి ఆయన ఎడిటర్ అని అనౌన్స్ చేశారు. దానికి ఆయన ఎడిటరే ఎన్ వేణు, వనజ అప్పుడే వచ్చింది జర్నలిజంలో అమ్మాయి, ఎన్ వేణుగోపాల్ అందులో ఉన్నాడు, సీనియర్ జర్నలిస్ట్ అందులో. రమణ అని మనం కలిసి పనిచేసాం, మన ఎడిట్ పేజీ రమణ గుడ్డి రమణ అంటాం. ఆ రమణ, ఆర్వి రామారావు గారు, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు అందులో. నా పని ఏంటంటే రోజు పొద్దున్నే 10ంటికి సమయం ఆఫీస్కి వెళ్ళడం, అంటే ఉదయం ఆఫీస్ ఎదురుకుండా సందులో సమయం ఆఫీస్ విఎస్టీ దగ్గర, అదే పతంజలిని కలవడం. 2 రోజుల్లో చూద్దాం. వాళ్ళ రిక్రూట్మెంట్ లేదు, పై స్థాయిలో తీసేసుకున్నారు, కింది స్థాయిలో ఎవరిని తీసుకోలే. ఒక 3 నెలలు అంతా గడిచింది. పతంజలి ఉద్యోగం కూడా పోయింది, వాడు మూసేశారు. అయ్యో, మూసేసా ఏం చేయాలి? ఏముందా, నాకు ఆ ఉదయం అన్నం పెట్టేవాడు, కుష్మంచి ఉదయంలో పనిచేసేవాడు, కుష్మంచి ఉదయం రూమ్లో ఉండేవాడు. ఆయన అన్నం పెట్టేవాడు, డబ్బులు ఇచ్చేవాడు. ఆయన దగ్గర అప్పుడప్పుడు లేకపోతే మనకి బస్సులు, అదొక బ్యాడ్ పీరియడ్, నిరుద్యోగం బ్యాడ్ పీరియడ్. ఆ బ్యాడ్ పీరియడ్ ఎలాగా అంటే శారీరకంగా ఆకలి వెంటాడటం. బట్ దట్ ఈస్ ఎ గోల్డెన్ పీరియడ్ నా వైపు నుంచి. ఎందుకంటే నేను విపరీతంగా అధ్యయనం చేయడానికి అవకాశం వచ్చింది. ఆ టైంలో రూమ్లో కూర్చుంటాం, అప్పుడప్పుడే రాస్తున్న వాళ్ళు, అప్పటికే రాసేసిన వాళ్ళు, వాళ్ళందరూ రూమ్కి వచ్చేవారు. నేను ఉదయం ఆఫీస్కి వెళ్ళేవాడిని. ఆ ఉదయం ఆఫీస్లో సెక్యూరిటీ వాళ్ళు ఆపేవారు కాదు, రెగ్యులర్గా వస్తున్నప్పుడు ఏమవుతుంది. అలా ఎంటర్ అవగానే మోహన్ ఉండేవాడు, కార్టూనిస్ట్ మోహన్. కొంచెం ముందుకు వెళ్తే తలావర్జుల శివాజీ గారు, ఆ పక్కకు వచ్చి అందులోకి వచ్చి జస్ట్ అలా రైట్కి వెళ్ళి కొంచెం మెట్లెక్కి ఇలా లోపలికి వెళ్తే పురాణ సుబ్రహ్మణ్య శర్మ గారు ఉండేవారు, కె శ్రీనివాస్, మృణాలిని. అచరథ మహారాజులు జర్నలిజంలోను ఈ మన సాహిత్యంలో రామచంద్రమూర్తి గారు, అచరథ మహారాజులు అందరూ ఉండేవారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చునేవారు. వాళ్ళు మనకి ఎప్పటికీ అర్థం కాని భాష మాట్లాడేవారు. అది చాలా బాగుండేది. అది దాంట్లో మంచి జోకులు ఉండేవి, టీలు తాగుతూ సిగరెట్లు కాల్చుకుంటూ ఒక బ్రహ్మాండమైన వాతావరణం ఉండేది అక్కడ ఉదయంలో. ప్రజాస్వామికంగా అద్భుతంగా ఉండేది. ఒక న్యూస్ పేపర్ అలా ఉండాలో అలాగే ఉండేది. అంటే ఇతర పేపర్లలో కట్టి పడేయడం అలాంటివి ఉండేవి కావు. నేను ఉద్యోగి కాకముందు రాసిన మొట్టమొదటి వ్యాసమే అనుకోవాలి అది. ఆ వ్యాసం వేయకూడదు, కానీ వాళ్ళు వేశారు ఉదయంలో. కేవలం నేను రాశాను, బాగా రాశాను. విషయం ఏంటంటే లండన్ ఇంగ్లాండ్ వర్సెస్ మన ఇండియా టెస్ట్ మ్యాచ్. సచిన్ టెండూల్కర్ ఫస్ట్ మ్యాచ్ సెకండ్ మ్యాచ్ అలా రైలే. సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ కొలాప్స్, ఇండియా ఆల్మోస్ట్ అయిపోయింది. నేను క్రికెట్ అని చెప్పాను కదా, ఆ టైంలో ఆ మ్యాచ్ ఓడిపోతున్న మ్యాచ్ని టెండూల్కర్ డ్రా చేశాడు, చేజారిపోకుండా డ్రా అయింది మ్యాచ్. అది నేను దాని మీద పరువు కాపాడిన పాలబుక్కలు అని హెడ్డింగ్ పెట్టి ఆ 16 ఏళ్ళ పిల్లడి, అంతే
పరువు కాపాడిన పాలబుక్కలు అని రేటింగ్ పెట్టి ఆ టెండూల్కర్ బ్యాటింగ్ మీద వ్యాసం రాశారు. అది కూడా ఏంటంటే వీళ్ళందరూ రాస్తుంటారు కదా, మనం రాయగలవా లేదా అటుకెళ్ళి మోహన్కి ఇచ్చి మోహన్ దానికి క్యారికేచర్ వేసి స్పోర్ట్స్ పేజీ వాడి దగ్గరికి తీసుకెళ్ళి తులసి కృష్ణ తెలుసు కదా, మన దగ్గర కూడా తెలుసు, కార్టూనిస్ట్ వాళ్ళ తమ్ముడు తులసి కృష్ణకి ఇచ్చారు. అయితే ఎవరు రాశారు అంటే నేను రాశాను కానీ నా పేరు వద్దు, నేను ఇంకో పేరు చెప్తాను, ఆ పేరు పెట్టు అన్నాడు. అని మీరు రాయడం ఏంటంటే చెప్పండి, ఉద్యోగం సద్యోగం లేని కుర్రోడు రాశాడా, బాగా రాశాడు, వాడి పేరు పెట్టు. నా మొత్తం అది లేదు నా దగ్గర కటింగ్, నా మొత్తం బయలైన స్టోరీలో నా పూర్తి పేరుతో వచ్చిన వ్యాసం అదొకటే. ముక్కామల వెంకటేశ్వర చక్రధార అని వస్తుంది, అది బయట మామూలుగా ముక్కామల చక్రధార అనే ఉంటుంది, ముక్కామల వెంకటేశ్వర చక్రధార అని వస్తుంది. ఇక్కడ ఒక్క చిన్న ఇది కోనసీమ కడుపు నిండిన ప్రాంతం మీరు అంటే ఆకలితో లేని ఒక మంచి జీవితం ఉన్న ప్రాంతం నుంచి ఒక్కసారిగా హైదరాబాద్కి ఏదో కొట్టుకొచ్చినట్టు వచ్చి ఇక్కడ ఆకలిని అనుభవించి ఆ ఉన్న సందర్భంలో మీకు ఎట్లా ఉంటుంది? నేను నిజానికి అదే బ్యాడ్ పీరియడే, కాకపోతే నేను వెనక్కి వెళ్ళదలుచుకోలే. నేను ఇట్లా ఉన్నాను కదా, ఇప్పుడు ఇట్లా ఎట్లా అయింది అని వెనక్కి వెళ్ళదలుచుకోలే. వెనక్కి వెళ్తే బాగానే ఉంటుంది. అంటే ఇక్కడ నేను కూర్చోను, వెనక్కి నేను ఒకవేళ అప్పుడే కనుక హైదరాబాద్ చాలా మంది వచ్చారు మాతో పాటు, చాలా మంది మా ఫ్రెండ్స్, వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ రూమ్లో గిన్నెలు కడుక్కోవడం, ఇవన్నీ అవలాపన ప్రమాణం, నాకు 2 కొబ్బరి చెట్లు ఉంటే చాలు అనుకుని వెళ్ళిపోయిన వాళ్ళే. నేను మాత్రం వెళ్ళకపోవడం వల్ల జరిగిన మేలు ఏంటంటే, మీ ముందు నేను కూర్చోడం, మీరు నన్ను ఇంటర్వ్యూ చేయడం. దీని విజయం వెనక ఆ కష్టం ఉంది. కేవలం మా ఇంట్లో వాళ్ళు నా వల్ల పడ్డ ఇబ్బందులు, నా వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు అనేక సందర్భాలు. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, వెళ్తే విజయంతో వెళ్ళాలి, ఉద్యోగంతో వెళ్ళాలి. నేను ఎప్పటికప్పుడు కొన్ని లక్ష్యాలు పెట్టుకునే చేశాను. క్రమంలో వచ్చిన ఇబ్బందులన్నీ పడ్డాను. ఆ టైంలో నాకు సాహిత్యం నన్ను బాగా నిలబెట్టింది. ద్వారకా హోటల్కి వెళ్ళేవాడిని, శివారెడ్డి దగ్గరికి, మీ సంతోష్ నగర్ సంపత్ కుమార్ గారు, చేకూరు రామారావుతో పాటు ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని. వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. చేకూరు రామారావుతో పాటు వెళ్ళేవాడిని ఆటోలో. పురాణ సుబ్రహ్మణ్య శర్మ గారి దగ్గరికి వెళ్ళిపోయేవాడిని, బోధరాజు రాధాకృష్ణ గారి దగ్గరికి వెళ్ళేవాడిని. ఇలా ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని, పెద్దవాళ్ళ దగ్గరికి. వాళ్ళ దగ్గర పుస్తకాలు తీసుకోవడం, చదువుకోవడం. ఇలా జరుగుతున్న టైంలో పతంజలి దగ్గరికి వెళ్ళాం. స్వాతిపుచ్చం కమల్ హాసన్ పేరు పెట్టాడు నాకు. కమల్ హాసన్ లాగా ఆయన ఏ షాపు దగ్గర ఉంటే ఆ షాప్ వెనక నేను ఉండేవాడిని, ఆయన వెనక. ఈ అన్వేషణ 8 నెలల ఏడాది గడిచిన తర్వాత ఆయన ఆంధ్రభూమిలో చేరాడు. అప్పుడు ఫోన్లో అవి లేవుగా, ఉదయ్ చేత వాళ్ళ చేత కౌలు పంపించాడు, పిల్లలు రమ్మనండి. సరే అని ఆంధ్రభూమి. అక్కడ కూడా ఒక డైల్మా, ఆ బయోడేటాలో బీకామ్ అని ఉంటుంది. మనమేమో జర్నలిస్ట్ అనుకుంటాం. వీడు పనికి వస్తాడు, రాడు, పనికి రాడు, కొత్తోడు, ఇంకా తీసుకెళ్ళి అకౌంట్స్ డిపార్ట్మెంట్ వేసేస్తే గొడవ వెళ్ళిపోతున్నాను అనుకుంటే అని అదో భయం. ఈ తర్జన భర్జన మధ్య లక్కీగా జర్నలిస్ట్గానే తీసుకున్నాడు, కల్చరల్ రిపోర్టర్గా తీసుకున్నాడు. మామూలుగా మనకి స్ట్రింగర్ అంటారు కదా, అది స్ట్రింగర్కి ఎక్కువ, స్టాఫ్ రిపోర్టర్కి తక్కువ. 600 స్టైఫండ్ అనుకోండి, అంతే 600 ఇచ్చేవాడు. 600తో పనిచేసేవాడిని. రెగ్యులరైజ్ కాలేదా అప్పుడు? రెగ్యులర్ కాలేదు కానీ ఆయన ఒక ఏడాది ఉండి వెళ్ళిపోయాడు. పతంజలి గారు మేనేజ్మెంట్తో ఏదో సి కనకాంబరరాజు అని శిఖరాజు, ఆయన ఎటు వచ్చాడు. ఆయన పేపర్ కూడా ఎటు. మన దగ్గర అంటే జర్నలిజంలో ఉండే దరిద్రం ఏంటంటే గ్రూపులు కట్టడం ఒకటి ఉంటుంది. ఫలానా వాడు మనకు తెలియదు, మనం ఏ గ్రూపో మనకు తెలియదు, వాడు గ్రూప్లో పడేస్తారు. అలాగే ఒక 5-6 వాడు గ్రూప్లో పడేస్తారు. ఏ గ్రూపు? పతంజలి గ్రూప్.
ఆహా. ఆ పతంజలి గ్రూప్లో పడేసిన 5-6 నేను ఒకటి. ఈ సికరాజ్ అని ఆయనకి తెలియదు, బేసిక్గా ఆయనకి డైలీ జర్నలిజం తెలియదు. ఆయన రోజుకు ఒక బాణం వేసి తుపాకీతోటి తపక్కన ఒకటి కాల్చేవాడు మా 5గురిలో. రోజుకో వారంకో ఒకటి కాల్చేవాడు. ఫస్ట్ ఒకటి కాల్చేశాడు, రెండో వాడిని కాల్చేశాడు, మూడో వాడిని నన్ను కాల్చాలి. కాల్చేస్తాడని తెలుసు నాకు, నేను పేలిపోతాను, ఏం చేయాలి? కానీ మళ్ళీ ఇక్కడే కోనసీమ ఆదరించింది నాకు. కింద స్టాఫ్ రామ్లాల్ అని, రంగాచారి, ప్రకాష్, ఈ స్టాఫ్ ఏంటంటే నా మాటలకి నేను కొంచెం బాగా మాట్లాడతానని పేరు, జోకులు వేస్తాను, బాగా జోకులు పడతాయి, స్పాంటేనియస్గా ఉంటాయి. నేను మాట్లాడుతుంటే నేను మాట్లాడుతున్నప్పుడు చుట్టూ 10 మంది ఉంటారు, అది నా అదృష్టం అంతే. ఆ క్రమంలో వీళ్ళకి ఎవరైతే చీఫ్ సబ్ ఎడిటర్లు వాళ్ళు ఉన్నారో వీళ్ళందరికీ నేను దగ్గర అయ్యాను. మన రామచంద్రమూర్తి అంటే ఈయన మన ఈ పెద్ద ఆయన రామచంద్రమూర్తి గారు కాదు, ఉన్నవాడు కదా ఆ రామచంద్రమూర్తి. మఫ్సిల్ డెస్క్ లో ఉన్నాను, మార్చేశాడు. శిఖరాజ్ వచ్చిన వెంటనే కల్చరల్ రిపోర్టింగ్ తీసేసి మఫ్సిల్ డెస్క్ వేసాడు. డెస్క్ లోకి వచ్చేసారు, పంపించేద్దాం. ఏడాది పాటు రిపోర్టింగ్ లో ఉన్నవాడు డెస్క్ లో కూర్చోలేడు కదా, తీసుకొచ్చాడు డెస్క్ లో. తీసుకొస్తే మనకి ఆకలి, భయం, ఉద్యోగం, అది డెస్క్ రిపోర్టింగ్, అది జర్నలిజంలో ఉన్నాం అంతే. బ్రహ్మాండ వార్తల్లో వస్తున్నాం. రంగాచారి దగ్గర ఉన్నాను. రంగాచారి ఒక సెంటర్ స్పెట్ నాకు అప్పచెప్పేవాడు, బయట నుంచి వార్తలు వస్తాయి నువ్వే చూసుకోరా. ఆ వార్తలు మార్చి మంచి హెడ్డింగ్లు పెట్టి సెంటర్ స్పెట్ అంతా మేకప్ చేసేవాడు, దగ్గర నుండి చేయించి. వాళ్ళు స్మెల్ ఇట్, మూడో తుపాకీ నాపి పడుతుంది గుండు. రామ్లాల్ కనకాంబరాజుకి చాలా దగ్గర, విపరీతం దగ్గర. దాంతో శిఖరాజు ప్రిపేర్ అయిపోయాడు. కరెక్ట్గా ఆ టైంలోనే నేను అంటే డబ్బులు లేని ఆకలి ఉన్న రోజుల్లో సిగరెట్ నాకు అన్నం పెట్టింది. సిగరెట్ కాలిస్తే ఆకలి తగ్గిపోయింది. అన్నం తినాలంటే 8 రూపాయలు 6 రూపాయలు ఉండాలి సంతోష్, సిగరెట్ కాల్చాలంటే పావులో ఉండాలి. ఒక సిగరెట్ కాలిస్తే ఆకలి చచ్చిపోయింది. సిగరెట్ కాల్చి మంచినీళ్ళు తాగేవాడు, లేదా అరటిపండు తినేవాడి. నాకు నా దగ్గర ఉన్న డబ్బులతో అరటిపండు పైది ఇంటి నుంచి మీరేం తెప్పించుకోవాలి, అస్సలు రూపాయి తెప్పించుకోవాలి. తొక్క తిని పండేమో గిన్నెలో దాచుకుని ఆ పండు రాత్రి తిని అలాగే గడిపాను. ఆ క్రమంలో ఏం జరిగిందంటే ఇక్కడ విపరీతమైన పెయిన్ వచ్చింది, కడుపు విపరీతమైన పెయిన్ వచ్చి ఒక 4 రోజులు సెలవు పెట్టాను. అది ఆయనకు దొరికింది బుల్లెట్. సెలవు పెడితే అలాగా కానీ వద్దు మనకి ఇంకోటి తీసుకోండి అని రామ్లాల్ చెప్పారు. రామ్లాల్ కాదండి బాగా రాస్తాడు, ఎలాగైనా సరే నన్ను పంపించేయాలి ఉంది శిఖరాజ్కి. కాదు అది సరే. నేను 4వ రోజు అయిపోయిన తర్వాత ఆఫీస్కి వచ్చాను. రామ్లాల్ చెప్పాడు అంటున్నారు, ముందెళ్ళి 4 రోజులు రాలేదు కదా, అది ఎందుకో కనుక్కో, అది ఎందుకు రాలేదు ఏంటో చెప్పాలి, నేను ఉంటాను పక్కనే కూర్చుంటాను, నువ్వు చెప్పాలి. వెళ్ళాను. అలాగా ఒంట్లో బాగాలేదు, విపరీతంగా పెయిన్ వస్తుంది. ఎందుకు అంటే సిగరెట్ కాలుస్తాను, నువ్వు సిగరెట్లు మానేస్తే ఉద్యోగం ఉంటున్నాను. నేను మానని ఆయనకి విపరీతమైన నమ్మకం. శ్రీకాంతరాజుకి నేను మా అన్న, నీకు నెలాళ్ళు సెలవు ఇస్తా, 20 రోజులు నెల లేకపోతే సిగరెట్ మాని, అనారోగ్యం కదా అనారోగ్యం తగ్గించుకుని మళ్ళీ రా. నువ్వు మానేసావని నాకు నమ్మకం కలిగితే ఇంక నీ వైపు రా, నేను నీ ఉద్యోగం నువ్వు చేసుకోవాలి. అప్పుడు మా ఊరు వెళ్ళాను, అమలాపురం వెళ్ళాను సెలవు పెట్టి. ఇక్కడ డాక్టర్ రామన్ అని మంచి అద్భుతమైన కవి డాక్టర్, ఆయన నాకు సీనియర్, వాడు ప్రాక్టీస్ పెట్టున్నాడు. వాడి ట్రీట్మెంట్ సిగరెట్ మానేసాను. రోజుకి 2 పెట్లు కాల్చేవాడిని. పొద్దున్న సిగరెట్ లేకపోతే భయం వేసింది, నిద్ర పట్టేది కాదు. అలాంటిది మానేశాను. మానేసి హైదరాబాద్ వచ్చాను. ఇది 30 ఏళ్ల క్రితం జరిగింది. ఇప్పుడు కూడా తాగుతున్నారు? ఇప్పుడు మానేశాను.
అదే చెప్తున్నా అసలు అప్పుడు మధ్యలో మనం పనిచేసినప్పుడు ఎప్పుడు లేదు. అదే అయితే మానేసి వచ్చాను. వచ్చి చెప్పాను మానేశాను. ఆయన ఒక వారం రోజులు అబ్జర్వ్ చేశాను. లోపలికి పిలిచాడు. నేను కనుక్కున్నాను, నువ్వు మానేశావు. నీ ఉద్యోగం గురించి నీవు ఎంత భయపడుతున్నావో నాకు అర్థమైంది. నేను మేనేజ్మెంట్తో మాట్లాడాను. థామస్ గారు మనకి CEO, అంటే CEO గారు GM, లక్ష్మి గారు అని HR డిపార్ట్మెంట్లో ఉండేవారు. ఆ లక్ష్మి గారికి చెప్పాడు, రికమెండ్ చేశాడు. దాన్ని 1200 జాయిన్ చేద్దాం. నాకు 1200 శాలరీ పెంచి డెస్క్లో ఉంచాను. ఆయన 1.5 ఏడాదిన్నర ఉండి ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ ఇంకొక 7 వచ్చాను. ఆయన వచ్చిన తర్వాత నన్ను మళ్ళీ పెర్మనెంట్ చేయడము, రిపోర్టింగ్లోకి లాగడం. బయట ఉన్న వాడిని తీసుకొచ్చి రిపోర్టింగ్లో లాగాను. అప్పుడు బీజేపీ పాలిటిక్స్, పొలిటికల్ రిపోర్టింగ్, బీజేపీ CPI విరుద్ధమైన పార్టీలు, బీజేపీ CPI CPM. విచిత్రం ఏంటంటే మీకు తెలుసు, పీపుల్స్ వారికి కూడా పార్టీ ఉంది. అంటే ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ, పీపుల్స్ వారికి కూడా ఒక బీట్ ఉంది. మనం వాళ్ళకి ఆఫీసులో అవి ఏమి ఉండవు కానీ ఓటు ఉంటుంది. ఎందుకు అంటే ఫాలోఅప్ కోసం వాళ్ళ ప్రెస్ నోట్లు వస్తాయి. వాళ్ళకి సంబంధించిన ఎన్కౌంటర్లు జరుగుతాయి. ఆ ఎన్కౌంటర్ల తర్వాత ఇంకోటి ఏదో జరుగుతుంది. వాటి కోసమని మనం రెగ్యులర్గా వాళ్ళ ఆఫీసులకు వెళ్ళాం కదా, ఎవరి దగ్గరికి వెళ్తాం, వాళ్ళు ఎక్కడ ఉంటారో ఏం తెలుస్తుంది. సో ఈ 4 చూసేవాడు. ఆ పీపుల్స్ వారికి సంబంధించిన ప్రెస్ నోట్లు నేనే రాసేవాడు, రిపోర్టర్. దాని ఫాలోఅప్లు చూడటం. ఇది CPI CPM దాంట్లో వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్లు, వాళ్ళ లోపల జరుగుతున్నది, ఇవన్నీ మొత్తం అన్నీ చేసేవాడు. అదొక మంచి ఎక్స్పీరియన్స్. అలాగా పెరిగాను. ఇక నాకు జర్నలిజంలో తృప్తినిచ్చినవి అంటే చాలా సంఘటనలు జరిగాయి. అంటే మెయిన్ అంటే ఎప్పటికీ గుర్తుండిపోయేది 2 సంఘటనలు ఎక్కడ అంటే, ఒకటి సంఘటన చాలా చోట్ల చెప్పాను. ఒక సంఘటన చెప్తా. అదేంటంటే బషీర్బాగ్ ఇదైతే కాల్పులు. బషీర్బాగ్ కాల్పులకు ముందు 55 రోజుల పాటు వాళ్ళు CPI CPM వాళ్ళు విపరీతమైన ఆందోళన చేశారు, విపరీతంగా చేశారు. ఆ మొత్తం నేనే కవర్ చేశాను. 55 రోజులు నేనే కవర్ చేశాను. బషీర్బాగ్ కాల్పులు జరిపినప్పుడు, ఆ కాల్పులు జరిగిన టైంలో ఆ బాడీలకి దగ్గరగా ఉన్నాం మేము. నేను, దిలీప్ రెడ్డి, ఇప్పుడు సాక్షి, అప్పుడు ఈనాడు, దిలీప్ రెడ్డి, TV9 ఈయన రవిప్రకాష్ అక్కడే ఉన్నాం. కాల్పులు ఎప్పుడైతే కాల్పులు జరిగాయో చెల్లాచెదరయ్యాయి. ఆ చెల్లాచెదరవడంలో భాగంగా ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లోకి పరిగెట్టారు. పోలీసులు మేము జర్నలిస్టులు అని చెప్తే కొడుతున్నారు. అటు జర్నలిస్ట్ అని చెప్పకపోతే వెళ్ళిపోండి అంటున్నారు, కానీ జర్నలిస్ట్ అంటే కొడుతున్నారు. మన మీద కలిసిన అలా తీర్చుకోవాలి. అదే విన్నాను, 2-3 దెబ్బలు తిన్నారు. దీంట్లో నేను పరుగున మేడకేసి ఒక క్వార్టర్లోకి వెళ్ళిపోయాను. క్వార్టర్స్లో ఓ క్వార్టర్స్ ఉంది అక్కడ, తెల్ల చొక్కాల వాళ్ళు ఉన్నారు. లోపలికి వెళ్ళిపోయాను. నాకు తెలియదు అది ఎవరి క్వార్టర్స్ ఏంటో తెలియదు. టు సేవ్ మై స్కిన్, పోలీసుల నుంచి నా స్కిన్ నేను కాపాడుకోవాలి. దెబ్బలాగా సన్నంగా ఇలా ఉంది, ఎక్కడ కొడితే చచ్చిపోతాం అంతే, ఒక దెబ్బ కొడితే. నేను తెలియకుండానే వెళ్ళిపోయాను. ఆ క్వార్టర్స్ వైఎస్ రాజశేఖర రెడ్డి, చాలా మంది ఎమ్మెల్యేలు, లోపల ఉడుకుడు వాతావరణం ఉంటుంది. నేను వెళ్ళాను, ఇంకో 3-4 వచ్చారు, తలుపులు వేస్తారు. పోలీసులు దాంట్లోకి ఎంటర్ అవ్వరు, లోపలికి రాకూడదు. కింద పైనుంచి చూస్తే కింద సందులో పెట్టి కొడుతున్నారు పోలీసులు, కనిపించి కార్యకర్తలు అందరినీ కొడుతున్నారు. వాడు వీడు అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కిటికీలోని చూశారు, ఆయన కింద కొడుతున్నారు. ఆయన తగిలిపోయాడు. డీజీపీకి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి తిట్టాడు, బాగా తిట్టాడు. బాగా అంటే బాగా తిట్టాడు. రేపు పొద్దున మేము అధికారంలో వస్తాం, అప్పుడు చెప్తాం మీకు, వైశాఖంగా కొడతారా అని బూతులు తిట్టాడు. చాలా దారుణంగా తిట్టాడు పాపం. ఆయనకి తెలియదు, రిపోర్టర్ ఉన్నాడని కూడా తెలియదు ఆయన. ఒకవేళ తెలుసున్నా అలాగే మాట్లాడతాడు. దట్ ఈస్ వైఎస్. తనకు తెలియదు అనుకోండి.
మాట్లాడేశాం. ఆయన మాట్లాడేశాడు. కింద అంతా వెలిపి తగ్గింది, గందరగోళం అది తగ్గింది, ఇంక వెళ్ళొచ్చు అన్న టైంలో ఆఫీస్కి వచ్చారు. ఆఫీస్కి వచ్చి ఎడిటర్కి చెప్పి జరిగిన సీన్ రాశాను. సీన్ రిపోర్టింగ్ చేశాను. కొట్టడం అది అంతా ఒక స్టోరీ, బషీర్బాగ్ జరిగింది ఇంకో స్టోరీ, మొత్తం 6 స్టోరీలు ఎన్నో రాశాను. ఈ వైఎస్కి సంబంధించింది ఒకటి పర్టికులర్గా ఏం జరిగింది, కొట్టడము, నేను పరిగెట్టము, నేను ఆ రూమ్లోకి యాదృచ్ఛికంగా వెళ్ళడము, ఆయన మాట్లాడిన దాంట్లో తిట్లు, అంటే లాంగ్వేజ్ మార్చామనుకోండి, ఆ తిట్లు యాజ్ టీజ్గా ప్రజెంట్ చేశాను. మెయిన్ గొడవ ఉంది కదా, ఇద్దరు చనిపోయిన ఇది మొత్తం గొడవ, అది బ్యానర్, దట్ వాస్ బ్యానర్. దాంట్లో బాక్స్ ఐటమ్ వైఎస్ రాజశేఖర, బాక్స్ ఐటమ్ కలర్ పెట్టి నా బయలైన తోటి ముక్కామల చక్రవర్తి అనే బయలైన తోటి వచ్చింది. పొద్దున్న అసెంబ్లీ క్వశ్చన్ అవర్కి వెళ్ళాను నేను కవర్ చేయడానికి. అసెంబ్లీలో ఇదే గొడవ. ప్రతిపక్షం ఏమో కాల్పుల గురించి, చచ్చిపోవడాల గురించి విపరీతంగా గొడవ చేస్తున్నారు. అధికార పక్షం తెలుగుదేశం, వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష పార్టీ నాయకుడు అయ్యింది, ఒక పోలీస్ అధికారి మీద బూతులు తిరుగుతారా? ఇదిగో కాదు, ఆ రిపోర్టర్ అక్కడ ఉన్నాడు కాబట్టి ఇది తెలిసింది, లేకపోతే ఇది తెలియదు కదా. వాళ్ళు ఎంత పైశాచికంగా మారుస్తున్నారు, అలా మార్చేది అది నాకు భలే భయం వేసింది. ఊరెళ్ళి మంగళం మీద పడినట్టు ఇష్యూ మొత్తం నా మీద ఇక్కడికి వచ్చేసి నన్ను అసెంబ్లీకి తీసుకెళ్తారేమో. అప్పటికే ఒకసారి అసెంబ్లీలో నిల్చోవాల్సిన పరిస్థితి వస్తే యనమల రామకృష్ణుడు ఆపాడు, రాకుండా చేశాడు. అయితే అప్పుడు అంటే ఇప్పుడు టీవీలో అవి ఉన్నా కానీ అప్పుడు రికార్డ్స్ నుంచి తొలగించడం అనేది ఉండేది కదా. అలాంటి రికార్డుల నుంచి తొలగించిన దాన్ని నేను రాసేసాను. అది రాయకూడదు జర్నలిస్ట్. నన్ను అసెంబ్లీకి ఎడిటర్ గారిని నన్ను రమ్మని చెప్పేది అనడం, యనమల దగ్గరికి వెళ్ళి మాట్లాడు స్పీకర్ పర్లేదు వదిలేసి, ఆ భయం ఉంది లోపల. ఈ లీడరా బాబు నన్ను నిలబెట్టారు, ఒకటి ఈ రెండంటే ఉద్యోగం పోదు, మళ్ళీ రెడ్ వచ్చి మొదలాడదు, ఎక్కడ తలకొట్టరా అనుకుంటుంటే తారచోళ లేచాడు అండి, టక్కన లేచాడు వైఎస్ రాజశేఖర. పేపర్ తీసుకునే లేచాడు. ఇంకోటి ఏంటంటే అది క్రానికల్లో కూడా వచ్చింది, ఆంధ్రప్రదేశ్తో పాటు క్రానికల్లో కూడా వచ్చింది, సేమ్ నా పేరుతో లేచాడు. పేపర్ తీసి ఈ రిపోర్టర్ ఎవరో నాకు తెలియదు, ఇందులో ఇతను రాసినవన్నీ కరెక్ట్, నేను అన్న మాటలే రాశాను. బహుశా పిల్లాడు భయపడ్డాడేమో, నేను అన్న మాటలకు 1-2 తగ్గించేశాడు, ఇంకా తీవ్రంగా తిట్టాను నేను. అవి రాయలేదు, బహుశా భయపడి ఉంటాడు, అది రాయలేదు, అవన్నీ నేనే తిట్టాను. ఇప్పుడు ఈ నేను తిట్టిన ఇది కావాలా, నేను ఇతర చచ్చిపోయిన ఇన్సిడెంట్ కావాలా అని అడిగాడు. మొత్తం అంతా అంటే డైరెక్ట్ అంతే. బ్రేక్ ఇచ్చాను, అసెంబ్లీ బ్రేక్ ఇచ్చాను. బ్రేక్లో సిఎల్బికి వచ్చాడు వైఎస్, వెనకాల ఉంటారు కదా వాళ్ళ ఆరుగా. గిడుగు రుద్రరాజు అని ఇప్పుడు అతను, ఆయన నాకు అంటే ఆయన చెప్పుకుంటాడు, నేను ఆయన్ని అతను స్నేహితుడు అని చెప్పుకుంటాను, కానీ ఆయన మా గురువు గారు అని చెప్తాడు. ఎందుకు అంటే ఆయన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ అకౌంట్స్ ప్రైవేట్ చెప్పాను. ఆ 60 రూపాయలు వాళ్ళ ఫాదర్ 60 రూపాయలు ఇచ్చేవాడు, 60 రూపాయలు మీ ఇద్దరు ఖర్చు పెట్టుకున్నాడు. అందుకని నేను అకౌంట్స్ చెప్పాను కాబట్టి నేను నా గురువు అనుకుంటాడు. నేను మంచి స్నేహితుడు, నాకు అతను చాలా దగ్గర స్నేహం, చిన్నప్పుడు స్నేహితుగా. ఆయన పరిగెట్టుకుంటూ వైఎస్ దగ్గరికి వెళ్ళి, వైఎస్కి క్లోజ్ ఆయన, ఆ వార్త రాసింది మా క్లోజ్ ఫ్రెండ్ అండి, చిన్నప్పటి నుంచి స్నేహితులు నాకు అన్నట్టు, మా ఊరోడని. అరే భలే ఉంది పట్ట రాకుండా నాకు. ఇలా వెళ్ళాను వైఎస్ దగ్గరికి, తీసుకెళ్ళాను. సార్ ముక్కామల చక్రవర్తి అండి, ఇలా చూశాడు, దా దగ్గరికి వెళ్ళాను, లేచి నుంచి కౌగులించుకున్నాడు. అయ్యో రాసేవా పిల్లాడు, అంత ధైర్యం. మా వాళ్ళు నేను కొడితే ఏం చేస్తా, నేను అనలేదా, ఆడవడో రాసేసాడు, నేను అబద్ధం అన్న, నేను అబద్ధం చెప్పి బయటకు వచ్చిన తర్వాత నేను కొట్టారనుకో ఏం చేస్తాం, మీరు కాకుండా ఎవరన్నా కానీ రాస్తానండి, జర్నలిస్ట్ నేను రాయాల్సిందే. కొట్టడము కొట్టకపోవడం
తర్వాత సెకండరీ తర్వాత రాస్తాను. భలే అన్నా కూర్చో, కాఫీ తెప్పించాడు. కాఫీ తెప్పించారు, కాఫీ తాగా. నీకు ఎప్పుడు ఏ పని ఉన్నా నా దగ్గరికి రా. అంటే మనం మనకి రాజకీయ నాయకులు పనులు చేయించుకునేది ఎప్పుడూ లేదు, ఇప్పటికీ లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనకేంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పని చేయించుకుంటే రేపు పొద్దున వాటర్ రాయలేం, అసలు చేయలేము. అందుకని నేను ఎప్పుడు ఇంకా నేను ఎవరి మీద అయితే వ్యతిరేకంగా రాశానో వాళ్ళ దగ్గరికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్న సందర్భాలు ఉన్నాయి. అమలాపురంలో ఇదొక సంఘటన. రెండో సంఘటన ఏంటంటే, అప్పుడప్పుడు ఎదగాలనుకుంటున్న ఒక పొలిటీషియన్ ఒక మనిషిని రాజకీయాల్లోకి రాకుండా చేశాను నేను. పేరు అనవసరం, తప్పు కూడా. ఆయన లేనప్పుడు ఆయన తప్పు, ఆయన పేరు ఎందుకు. కానీ అమలాపురంలో చాలా పెద్ద ఇది అప్పుడు ఆయన పేరంటే చాలా మంది భయపడేవారు. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఫిక్స్ అయింది త్రూ బాలయోగి. అది ఫిక్స్ అయినానికి ఒక 15-20 రోజుల ముందు చంద్రబాబు నాయుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ముఖ్యమంత్రిగా. పార్టీ పరంగా నేర చరిత్రల్ని మేము పార్టీలో చేర్చుకోము. మీకు గుర్తుండే ఉంటుంది, నేర చరిత్రలు మా పార్టీలో ఉండదు. నీ మీద ఏదైనా నేరం ఉంది అంటే నువ్వు పార్టీలో ఉండవు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. అది జరిగిన తర్వాత నేను చెప్తున్న ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన తెలుగుదేశంలోకి రావడానికి ఏర్పాట్లు అయ్యాయి. విజయ్ ప్రసాద్ అని మన దగ్గర పనిచేశాడు. విజయ్ అప్పుడు అమలాపురం రిపోర్టర్, ఆంధ్రభూమి అమలాపురం రిపోర్టర్. విజయ్కి ఫోన్ చేశాను, ఎడిటర్ గారు ఫోన్ చేసి ఎస్టీడీకి కదా ఫోన్ చేసి నేను ఆ మనిషి పేరు చెప్పి ఆయన మీద ఉన్న కేసులు తోటి నాకు వార్త కావాలి అని అడిగి చంపేస్తారు నన్ను అన్నట్టు. పొద్దున్న వార్త వచ్చిందంటే విజయప్రసాద్ని చంపేస్తారు వద్దన్న. ఓ పని చేయి, నాకు మెటీరియల్ పంపించు, రా మెటీరియల్ పంపించు, నీ పేరు రాదు, నీకు సంబంధించి ఏమి ఉండదు అని చెప్పాను. పంపించాడు. నా దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుందిగా అమలాపురం అంటే, అది ఇది అన్నీ కలిపి అక్కడున్న ఫ్రెండ్స్ తోటి మిగతా వాడితో మాట్లాడి, అక్కడున్న జర్నలిస్టులతో మాట్లాడి, తక్కువ మంది 3-4 ఉంటారు. వాళ్ళకి అతని మీద కోపం ఉంటుంది. వాళ్ళు చేయలేని పని, ఇందాక నేను చెప్పినట్టు వెండి తెర మీద హీరో అలా లింక్ చేసుకుంటే వాళ్ళు చేయలేని పని నేను చేస్తున్నానుగా. నా వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ ఇదంతా కలిపి వార్త రాసి ఒక స్టోరీ ఫైల్ చేసి, బాబు ఇడిగిడిగో నేర చరిత్రలు చేర్చుకుంటావా అని పెట్టారు ఎడిటింగ్. ఎడిటర్ ఆ హెడ్డింగ్ పెట్టాడు, బాబు ఇడిగిడిగో నేర చరిత్రలు చేర్చుకుంటావా. కేసులు సెక్షన్తో సహా రాసేసాను నేను, మొత్తం డేటు, కేసు, ఏ సెక్షన్ మొత్తం రాశాను. ఆయన 300 కార్లతో రావాలి హైదరాబాద్, మొత్తం ఆగిపోయింది. ఫోన్ చేసి అది చెప్పారు, మిమ్మల్ని చేర్చుకోవట్లేదు, ఆగిపోయింది. ఆయన మళ్ళీ పాలిటిక్స్లోకి రాలేదు ఇక పాపం. అది జరిగిన 4 రోజులకి నేను అమలాపురం వెళ్ళా. అంటే జర్నలిస్టులు కలిస్తే ఎందుకు వచ్చారండి బాబు, ఏమైందండి, తెలుసు కదా మీకు ఆయన గురించి. వాళ్ళ మేనల్లుడు, ఆయన మేనల్లుడు మా క్లాస్మేట్ వాడు వెంకన్న అని, వాడి దగ్గరికి వెళ్ళి మాట ఆయన దగ్గరికి వెళ్దాం రా, కొడతాడా నేను ఏమనుకుంటున్నాను, అసలే కొత్త ఆడిపోతున్నాడు ఆ వార్త చూసి. పైగా అడిగితే ఎవరు అంటే అమలాపురం అని చెప్పారు. విజయప్రసాద్ని అడిగారు, చెప్పేశారు విజయప్రసాద్. ఏమో తప్పేం కాదు, అది అమలాపురం చదువుకున్నాడు, తప్ప ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అంతే. నా మీద చాడీలు ఏం చెప్పాలి, ఏం జరిగిందో చెప్పాడు పాపం. అతనితో పాటు వెళ్దామంటే వద్దురా అంటే, లేదు ఏం కాదు వెళ్దాం, ఒకవేళ కొంటే అది మళ్ళీ వార్త నాకు, వెళ్దాం. వెళ్ళాం. అరుగు మీద కూర్చున్నాడు ఆయన, కూర్చుని చుట్టూ ఎవరో 2-3 ఉన్నారు. మా ఫ్రెండ్ హైదరాబాద్ నుంచి వచ్చాడు, విలేకరి అంటే జర్నలిస్ట్ అనేవారు కాదు, ఇప్పుడు అంటున్నారు, అప్పుడు విలేకరి రండి విలేకరి కదా. నా పేరు ముక్కామల చక్రవర్తి అండి, ఆంధ్రభూమిలో పనిచేస్తాను.
మొన్న రాసింది మీరేనా ఆ, అన్న నేనేనండి రండి కూర్చోండి అని బ్రాహ్మలు కదా అవునా నా గురించి తెలుసు కదా మీకు తెలుసా అంత ధైర్యంగా ఎలా రాశారు పైకి ఇప్పుడు ఇంతలా అలా వచ్చారు రాయడం ఓకే అమలాపురం వచ్చి మీ ఇంట్లో ఉండి మీ వాళ్ళని కలిసి వెళ్ళిపోకుండా మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చారు ఏం లేదండి నేను మీ దగ్గరికి వచ్చి కలిశాను అనుకోండి పై పొరలు విడిపోతాయి మధ్యలో ఇంకోటి వచ్చి చక్రధర వచ్చాడు ఉన్నాడు నిన్నటి వరకు భయంగా ఉన్నాడు మళ్ళీ వెళ్ళిపోయాడు ఈసారి వస్తే ఆ గ్యాప్ పెరుగు ఈసారి వస్తే నీకు చెప్తాం వేసేద్దాం నా కొడుకు ఇవన్నీ ఉంటాయండి నేను ఫిజికల్గా మీ దగ్గర ఉన్నా నేనే రాశా నేను నన్ను కొట్టినా తిట్టినా ఏం చేసినా మీరు నాది డైరెక్ట్గా ఇవాళ చేసేస్తారు ఇవాళ దరిద్రం అయిపోతుంది ఇంకా రేపటి నుంచి మళ్ళీ నేను మోసగలను ఒకటి అందరూ చెప్తున్నారు మీరు మారిపోయారు ఇదివరకుట్లా లేరు చాలా మంచి ఆయన అయిపోయారు అలాంటి ఆయన మీద అనవసరంగా రాశారు అసలు ఎంతవరకు ఉన్నదో తెలియాలిగా అందుకని వచ్చిన చెప్పారు ఇంకేం చేస్తాడు కాపీ తెప్పి ఆ ఊరు ఉన్న వాళ్ళందరినీ పంపించేశాడు ఆయనకి బుల్లెట్ ఓకే పెసరట్టుప్మా తిన్నాం చక్రధర అన్నాడు సరే బండెక్కి నేను ఎంత నాలో ఒక భలే ఒక తమాషా అయిన గుణం ఉంటుంది నన్ను ఎవరైతే ఏడిపించారో నన్ను ఎవరైతే ఇదిగా చూసారో వాళ్ళకి నేనేంటో నిరూపించడం కోసం నానా పాటలు పడతాను ఏం చేయను నానా పాటలు పడతాను ఈ రిపోర్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళ మీదుగా తీసుకున్నామని చెప్పాను గుండు మీద కారం చల్లండి వాళ్ళు దాని మీద తీసుకెళ్ళాడు అందులో మా ఊర్లో పులాయ్ హోటల్ అని ఉంటుంది చాలా ఫేమస్ పెసరట్టు ఉప్మా అక్కడ పెసరట్టు ఉప్మా తిన్నాం మధ్యాహ్నం 12:30 కబుర్లు చెప్పుకున్నాం నేను వచ్చాను వచ్చేసేటప్పుడు వెళ్ళిపోతావా ఉంటావా అంటే రేపు వెళ్ళిపోతానంట రేపు పొద్దున్న రా అన్నాడు సరే అన్న మొన్నటి పొద్దున్న వెళ్ళాను అంతే గౌరవంగా మాట్లాడాడు మీకు ఇక్కడ ఏమైనా పని ఉంటే చెప్పు నువ్వు రావక్కర్లేదు మా ఫాదర్ ఉన్నారు ఓకే నాన్నగారికి ఏమైనా పని ఉన్నా చెప్పు నేను మన కుర్రాళ్ళు చేసి చేయిస్తాను మనకి అంతే భలే సార్ ఇక్కడ మనం ఒక విరామం తీసుకున్నాం ఈ తర్వాత మీ సాహిత్యం మీ కథల గురించి చర్చించుకుంటాం.